అబౌవ్ తిరిగింది కదా మంది. ఎస్, వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుందర్ ఇన్నోవేషన్స్. డియర్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సుందర్ కార్బన్ యాంటీడాట్ ప్లస్ టెక్నాలజీని మారుతి సుజుకి స్విఫ్ట్ వెహికల్కి మనం చేస్తున్నాం మిత్రులారా. సో ఒకసారి వెహికల్ డీటెయిల్స్ అది కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ వెహికల్ ఏ మోడలు, వివరాలు చెప్పండి. వెహికల్ లేటెస్ట్ స్విఫ్ట్ అండి, 2012లో పర్చేజ్ చేసాం. ఓకే, ఇప్పుడు వరకు 3 lakh అబౌవ్ తిరిగింది. ఓకే, అంతా కండిషన్ నార్మల్ బాగానే ఉంది, పర్ఫెక్ట్. ఎస్, దీని మీద ఇంట్రెస్ట్తో దీన్ని ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఎస్, ఇది ఫస్ట్ ఈ ఇంజెక్షన్ చూసి తర్వాత కిట్ వేపిద్దామనే ఆలోచన ఉంది. వెరీ గుడ్ సార్. సో ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ మనం వెహికల్ తీసుకున్న తర్వాత ఎంత తిరిగారు? 3 lakh ఎంత? 3,50,000 ఉందా? ఒకసారి చూస్తాం. 3 lakh అబౌవ్ అండి. 3 lakh అబౌవ్. ఇది ఫస్ట్ నుంచి బాగా మైలేజ్ వస్తుంది. ఎస్, 23 వచ్చేది కొత్తలో, ఇప్పుడు 19, 20 మధ్యలో ఉంటుంది. ఏసీ ఇదే యాంటీడాట్ చేసే పని. యాంటీడాట్ ఏం చేస్తుంది, దాని అవసరం ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే 23, 24 వచ్చిందో ఇప్పుడు 19కి ఎందుకు పడిపోయింది అంటే, ఇంజన్లో అక్యుములేట్ అయిన కార్బన్, ఈ అక్యుములేట్ అయిన మ్యాటర్ని మనం మళ్ళీ రిమూవ్ చేసేసేస్తే ఇది యాస్టీజ్ 24కో 25కో 26కో వెళ్ళిపోయి అక్కడి నుంచి వర్క్ పర్ఫార్మెన్స్ పెంచుతుంది. ఇది జరగటానికే ఈ టెక్నాలజీ కావాల్సి వచ్చింది. రెండోది ఏంటంటే, వెహికల్కి మనం రెగ్యులర్గా మెయింటెనెన్స్ అనే పేరుతో మెయింటెనెన్స్లు ఇస్తూ ఉంటాం. ఆ మెయింటెనెన్స్ చేసినప్పటికీ కూడా ఈ కార్బన్ ఎలిమెంట్ పోదు. సో దీంట్లో ఏంటంటే 10,000కి ఆయిల్ చేంజ్ అవసరం కలగట్లేదండి. మా మెకానిక్ పాపం చూసి ఎప్పటికప్పుడు ఇది చేస్తానే ఉన్నాడు. నియర్లీ 15,000 to 20,000కి ఒకసారి ఫిల్టర్స్ వాటిలో ఆయిల్ అప్పుడు చేంజ్ అవుతుంది. మిగతా 20,000 వరకు కంటిన్యూ చేస్తానే ఉన్నాడు. అంటే మీరు ఆయిల్ కూడా 20,000 వన్సే మారుస్తున్నారు, 10,000కి అవసరం రావట్లేదు. ఆయిల్ గేజ్ అంతా చెక్ చేస్తారు కదా, అదేలే, ఆయిల్ డెన్సిటీ అన్ని చెక్ చేసేసి ఓకే కంటిన్యూ చేయొచ్చు, కొంతకాలం వాడచ్చు అని చెప్తారు. ఎస్. సో ఆ విధానాన్ని, ఆ మెయింటెనెన్స్ విధానం వల్ల నేనేమంటున్నా అంటే, మెయింటెనెన్స్ చేసినప్పటికీ ఇంజన్లో కార్బన్ తీసేయలేము అని చెప్తున్నాను. దట్ ఈస్ అంటే టెక్నాలజీలో ఉండే ట్రబుల్ అది. ఈ ట్రబుల్ని మనం ట్రబుల్ షూట్ చేయాలి అంటే వాల్యుబుల్ టెక్నాలజీ, ఏదో ఒకటి నానో టెక్నాలజీ కావాలి. ఇప్పుడు ఇక్కడ జరుగుతుందంతా కూడా కంబషన్ ఇంజనీరింగ్ సిలబస్ జరుగుతూ ఉంది. ఎయిర్, ఫ్యూయల్, మ్యాసివ్ కంబషన్. ఈ రెండు జరిగినప్పుడు ఆ రియల్ కంబషన్ జరుగుతుందా అంటే 100% జరగట్లా. సో దాన్ని జరిపించే ప్రక్రియ మనం ఇప్పుడు చేస్తున్నాం. ఓకే, రైట్. సో బాబు ఒకసారి స్టార్ట్ చేస్తావా వెహికల్? చేయండి. మా వాళ్ళు నమ్మకపోతే డ్రైవర్ని కూడా తీసుకొచ్చా, బాబు చూద్దాం ఒకసారి. ఒకసారి రైడ్ చేయను అయినా. నేను రైడ్ చేస్తాను, నువ్వు వాసన వచ్చి రా. బండి స్టార్ట్ చేసాము. ఓకే, జనరల్గా స్మెల్ చూడు, రైడ్ చేయొద్దు. ఇప్పుడు స్మెల్ చూడు, సైలెన్స్ దగ్గర స్మెల్ చూడు, ఎక్కడే ఉంటుంది సైలెన్స్. జనరల్గా ఇప్పుడు ఒకసారి వాసన చూడు. ఓకే సార్, రైస్ చేయండి సార్, గట్టిగా చేయండి, గట్టిగా చేయండి ఫుల్. సో తెలుస్తుందిగా వాసన, చాలా దారుణంగా వస్తుంది. పొగ కూడా మన చుట్టూనే ఉంది ఇదంతా. ఓకే, చాలు. ముందు మీరు రాలేదు అన్నారు కదా, అంత రైజులో ఎప్పుడు వెళ్తుంది మన వీటిలో. ఇప్పుడు 2000 RPM మీద వెళ్తాం, 20,000 మీద నల్లగా ఉంటుంది. ప్లాంట్ కూడా లైట్గా నల్లగైంది. సో ఇప్పుడు దీని అర్థం ఏంటి అంటే, ఆ 19 కిలోమీటర్ల మైలేజ్ దగ్గర వెహికల్ కొంత డీజిల్ని నష్టపోతుంది. ఆ నష్టపోయే డీజిల్ని మళ్ళా రికవర్ చేసుకుంటూ మైలేజ్ని పెంచుకుంటూ ఇంజన్ స్మూత్నెస్ని, ఇంజన్ ఫిట్నెస్ని పెంచేదే ఈ టెక్నాలజీ. మేము చేసుకోవాలన్నా కూడా ఎక్కడ చేయాలి అనేది చూపిస్తాను. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అలా నువ్వు చేస్తూ ఉంటే సరిపోతుంది. జస్ట్ అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది, సక్షన్ చేసుకుంటుంది. ఇది అవుటర్ కదా? అవును, అదే ఇన్నర్.
120, 140 వెళ్తాం. వెళ్ళినా కానీ ఏం కాదు, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక మీరు వచ్చారు కదా, ఇప్పుడు వెళ్ళేటప్పుడు చెక్ చేయండి, ఇప్పుడే తెలుస్తుంది మీకు ఈరోజు. బండి కూడా ఉంది, బైక్ కూడా బైక్ కూడా చాలా బాగుంటుందండి కిట్, వాటర్ కిట్ అనేది. వాస్తవానికి ఫస్ట్ బైకే తెద్దాం అనుకున్నాం క్యాలిబర్. కాదు ఎక్కువ దీంట్లోనే తిరిగి అదేదో కొంచెం దూరమే కదా అని ఇంజిన్ నాయిస్ అబ్జర్వ్ చేయండి. యాసిడ్ లాగా వైట్గా రావటం అలా యాసిడ్లు అసలు వాడం కదా, యాసిడ్ ఎందుకు వాడతాం మనం? ఇది ఇంజిన్ లోపలికి వెళ్ళి ఒక నానో లేయర్ లాగా ఫామ్ అయింది, ఎయిర్ని ఫ్యూయల్ని కన్జ్యూమ్ చేస్తుంది. ఇప్పుడు ఇందాక నీకు స్మెల్ వచ్చింది కదా, మళ్ళీ ఇంజిన్ ఆయిలింగ్లో కూడా స్మెల్ వస్తుంది కదా. జనరల్గా ఇప్పుడు చెక్ చేయపో, ఇప్పుడు మన ఇంజక్షన్ స్టార్ట్ అయింది, ఇందాక చెయ్యి కాకుండా రెండే చెయ్యి పెట్టి ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మన ఇంజక్షన్ అయిన తర్వాత మళ్ళీ రైట్ చేసి కూడా చూపిస్తాం. లోలో కాదు, మనం మళ్ళీ రైట్ చేసి కూడా చూస్తాం. అంటే అదే ఇంజిన్ దానికి దీనికి సంబంధమే లేదండి, సంబంధమే లేదు. వారంటీ పార్ట్స్ దేన్ని బేస్ చేసుకొని ఉంటాయి? ఇంజిన్లో ఉండే వీటిని ఫంక్షనాలిటీని బేస్ చేసుకొని ఉంటాయి వారంటీ పార్ట్స్. సో వారంటీకి దీనికి సంబంధం ఉంది. ఎఫిషియన్సీ పెంచుతుంది, కంబషన్ పెంచుతుంది, దీంట్లో ఉండే వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అన్నీ ఇంజిన్కి వస్తాయి కదా. నాకు ఎక్కువ అవుట్ ఆఫ్ స్టేట్ ఎక్కువ వెళ్తూ ఉంది. దానికి తోడు ఫస్ట్లో కొంతమంది డీలర్లను పెట్టాను. ఆ డీలర్లు ఏం చేస్తారంటే దీన్ని డైల్యూట్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఒక్కొక్కడు ఒక్కో రకంగా విచిత్రమైన కథలు రాసి పడేశారు యూట్యూబర్. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు దీనికి అన్యాయం జరగకూడదు. సో ఇది యూనివర్సల్ సైన్స్, ఇది సిస్టమ్ని బాగు చేయడం కోసం పుట్టిన ఒక వాల్యుబుల్ బేబీ ఇది. కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఆ ఫేక్ వాళ్ళు ఎక్కడికక్కడే సైలెంట్ అయిపోతారుగా. ఎన్ని రోజులు వాళ్ళు పండుగ చేస్తారు, ఫేక్ పండుగ. హెల్త్ ప్రొడక్ట్స్, లాట్ ఆఫ్ హెల్త్ ఎనీ డిసీజ్ తగ్గించేస్తాం, ఇప్పుడే తగ్గించేస్తాం. 5 నిమిషాల్లో నొప్పి అనేది లేదు, ఉండదు. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత నీ ఇంజిన్ బిహేవింగ్ చూస్తాం కదా. లాంగ్ జస్ట్ ఒక డ్రైవ్కి వెళ్దాం, వితౌట్ యాక్సలరేషన్లో బండి ఎలాగా ర్యాంప్ అప్ చేస్తుంది. ఒక ఫ్లైఓవర్ ఎక్కుద్ది, ఇప్పుడు 5th గేర్లో ఫ్లైఓవర్లు ఎక్కుతాయి మామూలు వెహికల్. ఇప్పుడు నేను చూపిస్తాను. అవసరం లేదు, స్లో మోషన్లో పోవాలి. 10 minutes పాటు చేయాలి. దీన్ని 10,000 RPMలో ఇంజిన్కి ఎక్కియాలి. ఇంజిన్ ఇది మామూలుగానే నాయిస్ లేదు, బట్ ఇప్పుడు ఇది ఇంకా
స్లోగా వచ్చేస్తుంది చూడు, ఇంజిన్ సౌండ్ స్మూత్ అయిపోతా ఉంది. ఇది రీసెంట్గా డెవలప్ అవుతుంది ఏరియా. కొంచెం హైగానే ఉన్నాయండి, 2 crores 3 crores, కానీ కొనేవాళ్ళు లేదు. అవును, అంటే ఒంగోలు రాజధాని అయిద్దని ఇదివరకు ఏదో టాపిక్స్ ఉన్నాయి నడిచినాయి. దానివల్ల ఎక్కడ కూడా రిలీజ్ ఎస్టేట్ అనేది అమ్మినోడు లేడు, కొన్నవాడు లేడు, ఊరికే ఊహ 2 కోట్లు జరుగుతున్నాయి. ఎక్కడో 1 2 ఎక్కువ సంఖ్యలో లేదు. సైడ్ కోట్లు తెచ్చాడు, అడిగినోడు లేడు. ఇప్పుడు ఎవడున్నాడు, కొనేవాడు ఎవడు? ఉందండి ఇక్కడ పక్కన మనకి ఇది ఉంది కదా, డ్యామ్ ఉంది కదా, దానివల్ల కొంచెం వాటర్ మంచి వాటరే ఉన్నాయి, పర్లేదు. మా వాటర్ టెక్నాలజీలో వాటర్ నుంచి అద్భుతాలు చేస్తాం కదా. వాటర్ నుంచి మేము అమృతధార తయారు చేస్తాం, సీ వాటర్ నుంచి. దాని నుంచి హెల్త్ బాగా చేస్తాం. డిఎన్ఏ సైన్స్ మొత్తం దాని మీదే ఉంది. డొమెస్టిక్లో ఇస్తాం, ప్లాన్ చేస్తున్నాం త్వరలో. ఇది దాదాపు 12 years ఆఫ్ హిస్టరీ కదా, 3 lakh kilometers తిరిగింది. దానికి కార్బన్ ఫామ్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది, ఎలిమినేషన్ అవుతూ ఉంటుంది ఇప్పుడు దాని నుంచి. అందుకే దీనికి ఎక్కువ టైం ఇవ్వాలి, స్లోగా ఇవ్వాలి. ఎంత ఎక్కువ టైం ఇస్తే అంత బాగా పనిచేస్తుంది, అంత స్పాట్ రిజల్ట్స్ వస్తుంది. డైరెక్ట్గా స్పీడ్కి దానికి సంబంధం లేదు. అవును, అంటే మీకు వాల్యూమ్ వైజ్ లాస్ అయ్యిద్ది, పెట్రోల్ కొంత లాస్ అవుతుంది. ఆ లాస్ అయ్యే వాల్యూమ్ వైజ్ని ఇది కవర్ చేస్తుంది. నిజంగా 100 రూపాయలు పెట్రోల్ కొట్టించేవయ్యా నువ్వు, 100 రూపాయలు మండి పూర్తిగా ఇచ్చేది, 20 రూపాయలు 28 రూపాయలు మండుతుంది, 72 రూపాయలు మండకుండా వెళ్ళిపోతుంది. ఇందాక అదే మనకు వచ్చిన డీజిల్ స్మోకు, ఆ స్మోక్లో ఉందంతా డీజిలే, కానీ మండని డీజిల్. ఆ మండని డీజిల్ బయటికి వెళ్ళిపోతే ఎవరికి నష్టం? ఎవరు ఓనరో వాళ్ళకి నష్టం, ఎవరు ఆయిల్ కొట్టిస్తే వాళ్ళకి నష్టం. దాన్ని మండిస్తే అంతే, సింపుల్ లాజిక్ ఇది. ఇప్పుడు ఈ వెహికల్ 3 లక్షలు తిరిగింది కదా, ఇంకా 3 లక్షలు కాదు, ఇంకా 30 లక్షలు తిప్పుతాం దీన్ని. ఇట్లానే ఈ ఇంజక్షన్ 1,00,000 కిలోమీటర్లు పనిచేస్తుంది. అట్లా 1,00,000కి 1 చేసుకుంటా పోతే ఇది 15 లక్షల కిలోమీటర్లు కూడా పనిచేస్తూనే ఉంటుంది ఈ బండి. దీనికి ఎక్స్పైరీ డేట్ ఉండదు ఇంకా, అంతే. అది కూడా 1,00,000 కిలోమీటర్లకేగా ఇంజిన్ ఆయిల్ కూడా టాపప్ చేసుకోవడమే తట్టిమదంతా. ఇవి చాలా డిస్ట్రాయింగ్ అండి, ఇవి డోంట్ గో ఫర్ ఇవి బికాజ్ ఆఫ్ ఇట్ ఈస్ డిస్ట్రాయింగ్ ద నేచర్. నెక్స్ట్ జనరేషన్కి చాలా పెద్ద నష్టం అది. ఇట్టేస్తే అది అల్టిమేట్ 100 years ఆఫ్ సిలబస్లో దాన్ని హ్యాపీగా వాడుకోవచ్చు. అది వాల్యూమ్ రాదండి, మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు ఇది 1.2 లీటర్ ఇంజిన్, ఇది దీనికి తగ్గ వాల్యూమ్ రావాలి పెట్రోల్ ప్రొడక్షన్. లేదు తక్కువ అది వచ్చింది అనుకోండి, ఇది దేనికి పనిచేయదు. కాబట్టి ఈ టెక్నికాలిటీ తెలియని వాళ్ళందరూ కూడా అది కూడా నిజమే అని నమ్మేస్తున్నారు అంతే. దానివల్ల నష్టమే కానీ లాభం లేదు.
అంటే మనకి పాకిస్తాన్లో అడ్వాన్స్ మరి అంటే వాళ్ళకి మనకి పెట్రోల్ 100 రూపాయలు, వాళ్ళకి 400 350. సో వాళ్ళు అల్లాడతారు. వేసేయ్యా బానెట్ వేసి. ఇప్పుడు అబ్జర్వ్ ఇది నీ కార్ సౌండ్. ఇదివరకు ఎలా ఉంది కార్ సౌండ్, ఇప్పుడు ఎలాగుంది. సో ఒక చిన్న ట్రయల్ రన్ వెళ్ళేసి వద్దాం. ఒక చిన్న ట్రయల్ రన్ వెళ్దాం వితౌట్ యాక్సలరేషన్లో. ఫ్లైఓవర్ ఎక్కిద్దాం, అప్పుడు మనకు క్లారిటీ తెలుస్తుంది. యా సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ ఇంజెక్షన్ ఒక చిన్న ట్రయల్ రన్ వెళ్తున్నాం. ఎస్, ఇక్కడ నువ్వేం చేయాలి అంటే యాక్సిలేటర్ వాడొద్దు దయచేసి. ఓకే, యాక్సిలేటర్ మీద కాల్ తీసేసి ఓన్లీ క్లచ్, మూవింగ్ ఆపరేషన్ అంతే. రైట్, గో టు సెకండ్ గేర్. స్లోగా క్లచ్ వదులు. చూసావా, బండి ఐడియల్లోనే ఉంది, ఎలా ఎగురు దూకుతుందో చూసావా. సార్ ఇదివరకు మన సెకండ్లో ఆగిపోయేది కదా, ఇప్పుడు సెకండ్లోనే ఉంది. బ్రేక్ కూడా వేయలే. నేను 2 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నా పోయింది. మామూలుగా నాకు టైం కలిసి రాలేదు కానీ ఇన్నాళ్ళు. ఎస్, ఇప్పుడు కూడా మాకు ఇక్కడ ఫంక్షన్ ఉంది, అది చూసుకుని వెళ్దాం. వెరీ గుడ్. హైవే ఎక్కిన తర్వాత లెఫ్ట్ తీసుకోండి. లెఫ్ట్లో కొంచెం దూరం వెళ్ళేసేసి మళ్ళీ వచ్చి ఈ ఫ్లైఓవర్ ఎక్కుదాం వితౌట్ యాక్సలరేషన్లో. ఇప్పుడు లెఫ్ట్లో ఎలా వెళ్ళిద్దో చూపిస్తా. హైవేలో కూడా ఫస్ట్ గేర్ నుంచి 5th గేర్ వరకు. యాక్సిలేటర్ తీ మాకు. 3rd గేర్లో ఉన్నాం మనం. క్లచ్ వదిలేసావు. ఓకేనా, గో టు 4th గేర్. వదిలేసి పర్లేదు, వదిలేసి. గో టు 5th గేర్. ఆగిపోయేది మామూలుగానే. ఇది 3 lakh తిరిగింది కాబట్టి ఈ మాత్రం గుద్దుడు వస్తుంది. 3,30,000 లేకపోతే అసలు ఆ గుద్దుడు అనే మాట ఉండదు మామూలుగా. అయితే ఇంజక్షన్ నేరుగా పనిచేస్తే. ఓకే, ఇప్పుడు చెక్ చేసుకో. 4th గేర్లో బండి వెళ్తా ఉంది, ఐడియల్ ఆర్పిఎంలో ఉంది. 1000 కిలోమీటర్ స్పీడు, 1000 ఆర్పిఎం, 40 కిలోమీటర్ స్పీడ్లో ఉంది బండి. ఓకే, నువ్వు యాక్సిలేటర్ ఏం వాడట్లేదు, మొత్తం బ్యాక్ పెట్టేసావు ఎక్కడే. ఈ రకంగా పోతే నీ బండి 45 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది సిటీలో నువ్వు ఈ రకంగా డ్రైవ్ చేయగలిగితే. ఏ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ చేయలేదు సార్? ఎందుకు చేయలేదు, చేస్తున్నారు. కాకపోతే టెక్నాలజీ దబ్బాలని చూస్తున్నారు. అట్లా అయిపోతుంది. టెక్నాలజీ మనం ఇస్తే ఈ వాల్యూస్ యాజ్ ఎ ఇండియన్గా దెర్ ఇస్ నో ప్రౌడ్ ఆఫ్ అవర్ వాల్యూస్. సో దీన్ని కొంచెం ఇది చేస్తాం. ఇంకా ఇప్పుడు ఎన్క్లైనింగ్ పైకి ఎక్కుతున్నాం మనం రోడ్డు కదా, తెలుస్తుంది కదా. రోడ్డు అప్లో ఉంది లైట్గా, అయినప్పటికీ నో గుద్దుడు. మనం బండిలో 3 ఉన్నాము, ఏసీ వేసున్నాము. ఓకే, లోడ్ పడుతుంది, బండి లోడ్ ఉంది, అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్. దేని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇలా ఇంకొక 2 ఉన్నా ఇట్లానే వెళ్ళిద్ది బండి, అర్థమైందా? ఇప్పుడు 2 ఉంటే కూడా ఇలా వెళ్ళిద్ది అనేది ఒక పద్ధతి అయితే,
ఫ్లైఓవర్లు ఎక్కేది ఇంకో పద్ధతి. వితౌట్ యాక్సలరేషన్లో ఇట్లానే ఫ్లైఓవర్ ఎక్కిద్ది దడ 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 దడ. అది చూద్దాం. సిటీల్లో అందరికి మైలేజ్లు దొరుకుతాయి. సిటీలో ఎవరి వెహికల్ ఈజ్ గోయింగ్ టు మైలేజ్ డ్రాప్. సో రీజన్ ఏంటి అంటే అక్కడికక్కడే లేపాలి, అక్కడికక్కడే దింపాలి, అక్కడికక్కడే చేయాలి. వితౌట్ యాక్సలరేషన్ సపోర్ట్ ఈ రకంగా గేర్లు మార్చుకుంటే వెళ్ళిపోతే మైలేజ్లు ఎందుకు దొరుకుతాయి? ఆటో గేర్ కూడా బాగుంటది కదా ఈ లెక్కన అయితే. ఆటో గేర్ కూడా, కాకపోతే అది ఫిక్స్డ్ ఆర్పిఎం తోటి ఉంటుంది అది. కాబట్టి దానికి యావరేజ్ దీనికి వచ్చే మైలేజ్ కన్నా కొంచెం తక్కువ వస్తుంది. దీని కిట్ ఎంత పడుతుంది సార్ రేటు? ఈ వెహికల్కి 3 lakh వరకు ఉంటుందండి. మరి ఎక్కువైపోతుంది భారం. మనం బంకును కొంటున్నాం సార్, పెట్రోల్ బంకును కొంటున్నాం మనం. మీకు 60,000 తిరిగే లోపల మీ 3 lakh మీకు వచ్చేస్తండి. కిలోమీటర్కి 6 రూపాయలు చొప్పున. నేను మీ సైట్ లో చూసాను, అది 1200cc మీద చూసాను. అంటే మొత్తం 2 point something ఏదో పెట్టి 2.4 2.6 ఉంది దానికి. అది ఇప్పుడు దాని మీద 20% పెరిగింది ఇప్పుడు. అంటే టెక్నాలజీని డెవలప్ చేసాం ఇంకా కొంచెం. ఇప్పుడు డ్రాప్ అని కూడా ఇచ్చారు, ప్రైస్ డ్రాప్ అని చెప్పి ఇచ్చినట్టున్నారు కదా. ప్రైస్ డ్రాప్ ఏం కాదు, 20% అది 80% ప్రైస్ మీదే తీసుకుంటున్నాము. రిమైనింగ్ 20% బిల్లింగ్ అయిన తర్వాత తీసుకుంటామని అర్థం. ఇప్పుడు దీన్ని బుక్ చేయాలంటే 80% పే చేయాలి. 80% పే చేసి బుక్ చేసుకోవాలి. ఎన్ని రోజులు పడుతుందండి? అది 3 months వెయిటింగ్ ఉంది సార్ ఇప్పుడు, 3 to 4 months. కొంచెం రేటు కనుక అందుబాటులో ఉంటే చాలా మంది తీసేస్తారు. సార్ ఏసీ దగ్గర చేయి పెట్టు. ఇదివరకు నీ ఏసీ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంది? ఈ విషయాన్ని మిట్ట మధ్యాహ్నం అప్పుడు కూడా చూసుకోవచ్చు. మధ్యాహ్నం పూట అంటే యు ఆర్ మూవింగ్ ఆన్ వెరీ లెస్ ఆర్పిఎం కదమ్మా. లెస్ ఆర్పిఎం లో ఇంత చిల్లు ఎందుకు వస్తుంది? యూటర్న్ తీసుకో, ఇక్కడ యూటర్న్ తీసుకో. ఇప్పుడు నువ్వు గేర్ టు గేర్ వెళ్ళిపో. లేదు బ్రేక్ టచ్ చేయలేదు, వెళ్ళిపో గేర్ టు గేర్ వెళ్ళిపో. ఇప్పుడు ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, రెగ్యులర్ మూమెంట్ వెళ్ళిపో. ఇదివరకు ఇందాక వచ్చేటప్పుడు డ్రైవింగ్ ఎలా చేసావో అలాగే వెళ్ళిపో. సగం వేరియేషన్ ఉంది కదా. దాని అర్థం ఏంటి? సగం ఎక్సలేటర్ తప్పుతున్నావు అంటే దాని అర్థం ఏంటి? సగమే పైన ఉంది. ఎయిర్ కంబషన్ అదే కదా సార్, రియల్ కంబషన్ జరుగుతుంది. ఇంజెక్షన్ 10 నిమిషాల టైంలో ఇట్ ఈస్ లైక్ న్యూ వెహికల్. కరెక్టే. పర్లేదు లోగానే ఉంటాయి. ఇక్కడ 5th గేర్లో వదిలేసేద్దాం. 2 కాళ్ళు వెనక్కి పెట్టేసాయి. ఇంకా వెనక్కి పెట్టేసాయి. 5th గేర్లో ఉంచు, 2 కాళ్ళు వెనక్కి పెట్టేసాయి. అక్కడికి వెళ్ళేసరికి అది ఆర్పిఎం నార్మల్ అయిపోద్ది కదా. ఓకే, అప్పుడు ఆర్పిఎంలో అది ఫ్లైఓవర్ ఎలా ఎక్కిద్దో చూద్దాం మనం.
ఆటో టార్కింగ్ దాని అంతటా అదే. లేదు గతంలో ఇప్పుడు మేము వచ్చేటప్పుడు కూడా అందులో ఉంటే ఇంతసేపటికి ఈ పాటి బండి అంతా సెకండ్ గేర్ లోనే ఆగిపోద్ది, ఆగిపోద్ది. ఫిఫ్త్లో ఉంది సార్. బాగానే ఉంది. రెండు కాళ్ళు, ఎక్సలేటర్ లేదు. ఓకే, చెక్ ద వాల్యూ. మామూలుగా అయితే అసలు ఎంత టైం కూడా లేదు, అక్కడే ఆగిపోయేది కింద. 40 కిలోమీటర్ స్పీడ్ సేమ్ కంటిన్యూ. అవును. ఎక్కడ నాయిస్ కానీ దడ కానీ గిడ కానీ ఏమన్నా అన్నీ లేదు ఊర్లో అక్కడక్కడ అంతే. బాగానే ఉంది. నాకు ఇందాక అక్కడ మనకి దడ కొట్టింది ఫస్ట్ లో. ఇప్పుడు లేవు. సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్ మూవ్ చేసేటప్పుడు ఫస్ట్ లో కొట్టింది. ఒక 2 కిలోమీటర్స్ లో ఎంత ఫ్రీ అయిపోయింది బండి. ఇంత దూరం ఎక్కదు వాస్తవానికి. ఇది ఎక్కేస్తుంది, అయిపోయింది. ఫ్లైఓవర్ ఎక్కడం అయిపోయింది. అదే ఇప్పుడు దిగే అందులో ఉంది ఇది. ఇది మెకానికల్ గా సాధ్యం అవుతాం. ఒక యాంటీడోట్ ప్లస్ ఇంజెక్షన్ కెమికల్ గా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ కార్బన్ క్లీనింగ్ అని చెప్పి మిషన్లు పెడుతున్నారు, అదేంటి సార్? అవి ఏం లేదండి, అది కష్టం. 10 నిమిషాలు టెంపరీ క్లీనింగ్ జరిగినంత మాత్రాన వాల్యూ ఎట్లా అవుతుంది? ఇప్పుడు ఇది ఇక్కడ యూటర్న్ చేసుకో, బ్యాక్ యూటర్న్. ఇప్పుడు ఇది మనం చేస్తుంది ఏంటి? వెహికల్ కంబషన్ ఎఫిషియన్సీ, నాట్ క్లీనింగ్. కార్బన్ క్లీనింగ్ అండ్ కంట్రోలింగ్ విత్ కంబషన్ ఎఫిషియన్సీ. దీంట్లో చాలా పార్ట్ ఆఫ్ వర్క్ ఉంది ఇది. ఓకే, అండ్ ఎవరి కంబషన్లో కూడా గుడ్ కంబషన్ జరుగుతుంది. మీరు 1000 RPMలో వెళ్తే 1000 RPM గుడ్ కంబషన్ జరుగుతుంది. 5000 RPM వెళ్తే 5000 RPM గుడ్ కంబషన్ జరుగుతుంది. అది ఇది చేసే పని. ఓన్లీ కార్బన్ క్లీనింగ్, గ్యాస్ పెట్టి కొట్టేసేస్తే దానివల్ల నథింగ్ టు యూజ్, ఏం ఉండదు. థర్డ్లోకి వెళ్ళారు. ఫస్ట్ సెకండ్లో ఇంప్రెషన్ వచ్చిన తర్వాత వేస్తే అప్పుడు థర్డ్లో ఈజీగా తీసుకుంటుంది. ఎప్పుడు గేర్ టు గేర్ మూమెంట్ ఇవ్వాలి పర్టికులర్గా. టర్నింగ్ థర్డ్లో ఉంది. టర్నింగ్ ఇది కొంచెం దీని మీద హైట్ కూడా ఉంది ఇది, అందుకే థర్డ్లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు ఇది ఒక హ్యాండ్లింగ్. ఇది అలవాటు చేసే కొద్ది బండి తన ప్రవర్తనని చాలా వరకు మార్చేసుకుంటుంది. సార్ వెళ్ళేటప్పుడు మీరు తోలంటారు ఒకసారి, అంటే రెగ్యులర్ ఫీల్ అవుతారు, ఫీల్ తెలుస్తుంది. అదే ఇది సార్ వాస్తవానికి ఆయన వాడేది పర్సనల్ వెహికల్ అండి. పర్సనల్ వెహికల్. ఈ పెళ్లి పనుల మీద ఒక వారం నుంచి నేను కొడుతున్నా దీన్ని. ఓకే ఓకే, ఒక నెల రోజుల నుంచి. అదే సార్ తోలు చాలా లేదు, ఒకసారి ఆయన కూడా తోలే తీసుకో. ఏంటనేది ఆయన కూడా. నాకు వేరే తెలియవసరం లేదు బాబు, నేను టైం కోసం వెయిట్ చేస్తున్నా. దీని మీద నాకు నమ్మకం ఉండబట్టే కదా. అవును, హైదరాబాద్ లో మనం ఉన్నప్పుడు కూడా అక్కడ అప్పుడు చూసాం, హైదరాబాద్ అడ్రస్ పట్టుకోవడానికి ట్రై చేశానండి. ఆ సుమంటి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేవాళ్ళ. సర్లే, గంటలకమ్మ అన్నారు కదా, దగ్గరే కదా మనకి దగ్గర చెప్పి చూసాం. చాలా 3-4 వెహికల్స్ ఉన్నాయి. దీని మీద ప్రయోగాలు చేసి వాటన్నిటికీ ఇంప్లిమెంట్ చేసేస్తాం. ఓకే రైట్, మీకు ఏది కావాలంటే అది చేసి పెడతాం. దీనికి మాత్రం తొందరలో కిట్ వేపిస్తానండి. అదే కిట్ వేసిన తర్వాత వాటికి ఇంజక్షన్లు అన్ని సర్వీస్ వారంటీస్లో ఉన్నాయిలేండి. సర్వీస్ కన్నా ముందర చేయించేసేసి ఒక 2000-3000 తిరిగి ఆ తర్వాత సర్వీసులు చేయించుకోండి, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు దీనికి కూడా ఇంకో 3000 తిరగండి. 3-4 వేలు తిరిగిన తర్వాత ఇంజక్షన్ పవర్ దాంట్లోకి వెళ్ళి మొత్తం అంతా కార్బన్ డిపాజిట్ అంతా బయటకు వచ్చేస్తే ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత దానికి ఇచ్చేయండి. ఆయిల్ సర్వీస్ అవన్నీ చేయించుకోండి.
వీడియో క్లోజ్ చేద్దాం. స్టేట్మెంట్ బాగుందండి. నువ్వే చెప్పు, నువ్వు ఎక్స్పీరియన్స్డ్ నువ్వే కదా. ఏం చేస్తుంటారు మీరు? నేను డ్రైవింగేనా? ఎంతకాలం నుంచి? ఒక 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల మీ అనుభవంలో ఇలాంటి టెక్నాలజీని ఎప్పుడైనా చూసారా? లేదు. ఇప్పుడు ఎందుకంటే కొత్త బండి లాగా ఇప్పుడు మామూలు సెకండ్ గేర్లోనే ఆగిపోయింది. అవును, అక్కడ ఏది రాలేదు కదా ఫ్లైఓవర్ దగ్గర. అవును. బాగానే ఉంది. ఇంకా ఇది వాడే కొద్దీ కార్బన్ ఎలిమినేట్ అవుతా ఉంటుంది. అదే ఎలిమినేట్ అయ్యే కొద్దీ దాని వాల్యూ ఎక్స్పీరియన్స్ మారుతూ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. సార్ మీరు? బాగుంది సార్, నేను చెప్పా కదా అదే. మామూలుగానే ఇక్కడ రాకముందే సాటిస్ఫైడ్, ఇప్పుడు ఇంకా బాగుంది. రైట్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు లైవ్. మళ్ళీ మరొక వీడియోలో కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ లైవ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుందర్ ఇన్నోవేషన్స్. Thank you very much.